నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మళ్ళీ కలిసినప్పుడు మీ అమ్మాయిని చూపిస్తా అన్నారు. సారీ అండి, ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మాకు తెలిసిన బాబుగారు డాక్టర్ గారు, అమ్మాయిని ఒకసారి చూపించాలని. సారీ, ఇప్పుడు పేషెంట్ని చూడటానికి కుదరదు, అబ్జర్వేషన్లో ఉంచాం. ఆపరేషన్ అయ్యాక చూడొచ్చు. తనకెలా ఉంది డాక్టర్? తలకు బలమైన గాయం అయింది. మెదడులో 1-2 చోట్ల రక్తనాళాలు చిట్లాయని స్కానింగ్లో తేలింది. ఆపరేషన్ చేసి వాటిని సరిచేయాలి. నా పేరు సూర్యదేవర సూర్య, జే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎంత ఖర్చైనా పర్వాలేదు, తను రికవర్ అవ్వాలి. మీ వల్ల కాదంటే చెప్పండి, ఇప్పుడే ఇంకో మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాను. నో నీడ్ సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్, తను మా మనిషి, అలాగే ట్రీట్ చేయండి. ఎస్ సార్, వాళ్ళకి ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఐ విల్ టేక్ కేర్. ఓకే ఆంటీ, మీ అమ్మాయికి ఏం కాదు, తన్ని పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా మీ చేతిలో పెట్టే బాధ్యత నాది. సంతోషం బాబు, మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు? మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఇలాగే కాల్ చేయండి ఆంటీ, అదే మీరు తీర్చుకునే రుణం. వెళ్ళొస్తాను, జాగ్రత్త. శ్వేత, వాటర్ తీసుకురా. ఆ మంగని పిలిచి నా రూమ్ క్లీన్ చేయమని చెప్పు. మేడం, ఎప్పుడో క్లీన్ చేసేసాను మేడం. ఇంకా మీ బట్టలన్నీ ఉతికి నీట్గా ఇస్త్రీ చేసి వార్డ్రోబ్ లో పెట్టేశాను. లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను మేడం.
అంటే నువ్వు మంగవి కాదా? నువ్వు నా మామ్వి కాదా? కళ్ళ ముందు నన్ను పెట్టుకొని ఎప్పుడు ఆ మంగని కలవరిస్తావేంటి? సారీ బేబీ, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. కాదు, నాకంటే ఆ మంగనే ఎక్కువగా లవ్ చేస్తున్నావు. నీ బాడీ ఇక్కడే ఉన్నా మైండ్ ఆ మంగ దగ్గర ఉంది. అందుకే కావాలనే దానిలో యాక్ట్ చేశాను. మళ్ళీ ఇంకోసారి ఆ మంగ పేరు ఇంట్లో వినపడిందో నేను వెళ్ళిపోతాను మామ్. నీ కంటికి కనబడనంత దూరం వెళ్ళిపోతాను. బేబీ, నో బేబీ, మళ్ళీ రిపీట్ చేయను, ప్రామిస్. బాగా అలసిపోయినట్టున్నావు. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం కావాలన్నా రూమ్కే పంపిస్తాను. ఓకే బేబీ. ఎంత పెద్ద గండం గడిచింది. ఏంటి మంగా, ఒక్కసారిగా నా గుండె ఆగిపోయేంత పనిచేశావు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? మేడంకి త్వరగా నిజం చెప్పకపోతే మనిద్దరి గుండెలు ఆగిపోవడం ఖాయం. నువ్వు కాస్త కంట్రోల్గా ఉండాలి. ఏం చెయ్యను నేను? మనసుని అమ్మాయి గారిలో ఉండమంటున్నా మేడంని చూసేసరికి శరీరం మంగళ మారిపోతుంది. నాకే తెలియకుండా మర్చిపోతున్నాను. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పు శ్వేత. ఓ పంచేయ్. ఏంటి? మేడంని చూడగానే మూడిగా ఉండిపో. ఏమైందని మేడం అడుగుతుంది. లీవ్ మీ ఎలోన్ అని చెప్పి వెళ్ళిపో. వెళ్ళిపోతే నీ మూడ్ బాగోలేదనుకుని మేడం నిన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయదు. నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు. ఐడియా బానే ఉంది, కానీ ఎన్నాళ్ళలా? నాకు మాత్రం ఏం తెలుసు? నువ్వే అన్నావు కదా, నిత్య మేడం బతికొస్తే తప్ప మన కష్టాలు తీరవని. దేవుడా, దేవుడి దయ వల్ల ఆపరేషన్ జరిగిపోయింది. ఇక మంగకేం కాదు కదా దుర్గా. నిజంగా ఆ దేవుడే వచ్చి మన మంగను ఆదుకున్నాడు పిన్ని. దానికేం కాదు. పేషెంట్కి మెలకు వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. మంగా, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? ఎవరు నువ్వు? ఏంటి? నేను మీ అమ్మని. అమ్మా? ఏమైంది మంగా? మంగ? మంగ ఎవరు? పిన్నిని ఊరికే ఆట పట్టించుకే. ఇప్పుడు కూడా నీ అల్లరి మానవా? నువ్వెవరు? అసలు ఎవరు మీరంతా? నేను ఇక్కడెందుకున్నాను? అసలు ఏమైంది నాకు? అయ్యయ్యో, ఏంటి ఇది? మతిపోయినట్టు మాట్లాడుతోంది. డాక్టర్, డాక్టర్, చూడండి డాక్టర్, నా కూతురు నన్ను గుర్తుపట్టట్లేదు. ఎవరు ఏంటి అని అడుగుతోంది. తల దిమ్ముగా ఉండడం గాని నొప్పిగా ఉండడం గాని ఉందామా? ఎందుకుంటుంది? అంటే అది అసలు ఏంటిదంతా? తినేమో మా అమ్మ అంటుంది, ఇదేమో నేను అల్లరి చేస్తున్నానంటుంది, మీరేమో నొప్పి అది ఇది అంటున్నారు. ఏమైంది నాకు? మీరంతా ఎవరు? ఓహో సారీ, మీరెవరు? నేను
నా పేరేంటి? నాకేమైంది చెప్పండి డాక్టర్. నేనెవరు? ఎక్కడెందుకున్నాను నేను? చెప్తానమ్మా, చెప్తాను. నర్స్, నీకేం కాలేదమ్మా, జస్ట్ రిలాక్స్. ఎవరో చెప్పండి. ఎవరో? డాక్టర్, మా అమ్మాయి. పెద్ద కంగారు పడాల్సిందేమీ లేదమ్మా. తలకు తగిలింది పెద్ద గాయం అవడం వల్ల తాత్కాలికంగా జ్ఞాపక శక్తి కోల్పోయింది. తనెవరో ఏంటో మర్చిపోయింది. అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేదు. మరెలా డాక్టర్? ఏం కాదమ్మా, ఇలాంటి కేసుల్లో ఇవి సర్వసాధారణం. యాక్సిడెంట్ గురైన షాక్ వల్ల ఇలాంటి విపత్తు సంభవిస్తుంది. 2-3 రోజుల్లో అంతా మామూలు అయిపోతుంది. నా కూతురు నన్ను మళ్ళీ గుర్తుపడుతుందా డాక్టర్? తప్పకుండా. ఈ 2 రోజులు తనని ఇక్కడే ఉంచండి. పూర్తి రెస్ట్ ఇచ్చిన తర్వాత అంతా మామూలు అయిపోతుంది. కంగారు పడకండి, ఏం కాదు. వృక్షో రక్షతి రక్షితః. చరి సార్, ఒకే ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ కలుగుతుంటే దాన్ని ఏమంటారు? నాకు తెలిసి ఎన్నిసార్లు ఫీల్ అయినా బోరు కొట్టని ఫీలింగ్ ఒక్కటే సార్, ప్రేమ. అయితే నాకు నిత్యకు మధ్య ఆ మమకారం ఉందంటావా? మీ మధ్య ఏ కారం ఉందో నాకేం తెలుస్తుందండి? కారం ఏంటి చరి? అసలు ఎన్ని కారాలున్నాయి? చాలా ఉన్నాయండి. మొదలు పెట్టే కారం శ్రీకారం, గౌరవించే కారం సంస్కారం, గర్వంతో వచ్చే కారం అహంకారం, లెక్కల్లో కారం గుణకారం, సమస్యలకు కారం పరిష్కారం, ప్రేమలో కారం మమకారం, పదవితో వచ్చే కారం అధికారం, వేళాకోళంలో కారం వెటకారం, భయంతో చేసే కారం ఆహాకారం, బహుమతిలో కారం పురస్కారం, ఎదిరించే కారం ధిక్కారం, సాయంలో కారం సహకారం, స్త్రీలకు నచ్చే కారం అలంకారం, శివునికి నచ్చే కారం ఓంకారం, మేలుతో చేసే కారం ఉపకారం, చెడుతో చేసే కారం అపకారం, రూపంతో వచ్చే కారం ఆకారం, పైత్యంతో వచ్చే కారం వికారం, ఒప్పుకునే కారం అంగీకారం, ఒప్పుకోని కారం తిరస్కారం, చీదరించుకునే కారం చీత్కారం, పగ తీర్చుకునే కారం ప్రతీకారం, మీకు నేను రోజు చేసే కారం నమస్కారం. ఇన్ని కారాలున్నాయి సార్. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు చారి. అసలు ఏమైంది నీకు? ఏమవడం ఏమిటి సార్, ఎప్పుడు ఫైల్స్ చూసే మీరు నిత్యా మేడమనే చూస్తున్నారు. మీ ఇద్దరికి హెల్ప్ చేయలేక నా హెల్త్ పాడైపోతుంది. పైగా చాకరీ తప్ప దానికి మీరు ఎక్స్ట్రా శాలరీ కూడా ఇవ్వడం లేదు సార్. ఏడవకు చారి, ఏదైనా సలహా చెప్పు. ఏం చెప్పంటారు? నిత్యా మేడం మీ ఇంటికి తీసుకురావాలనా లేక మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళాలనా? ఈ ఐడియా ఏదో బాగుంది చారి. నేను నిత్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది? ఈ రోజే కదండి వెళ్ళి చూసొచ్చారు. పెళ్లి ముహూర్తాలు కూడా తొందరలోనే అనుకున్నారు. అంతలోనే ఇంత తొందర అయితే ఏం బాగుంటుంది? నువ్వేం చేస్తావో నాకు తెలియదు చారి. నేను నిత్య వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఇప్పటికిప్పుడు నేను ఏం చెయ్యను సార్. ఇప్పుడే వచ్చామన్నారు. ఓ అరగంట గంట టైం తీసుకో. ఈవినింగ్ లోపు నేను నిత్య దగ్గర ఉండాలి. దట్స్ ఆల్. ఏంటి మంగా డల్గా ఉన్నావు? మేడం ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడైనా కాస్త రిలాక్స్ అవ్వచ్చు కదా. ఏం ఆలోచిస్తున్నావు? మా అమ్మని చూసి 5 రోజులైంది. తను ఎలా ఉందో ఏంటో. అమ్మని వదిలి నేనెప్పుడు ఇన్ని రోజులు ఉండలేదు. కనీసం నేను అమ్మకి ఫోన్ కూడా చేయలేదు. ఒక్కరోజు కూడా నన్ను చూడకుండా ఉండలేని అమ్మ
నా గురించి ఎంత బాధపడుతుందో. అమ్మాయి గారు లేని లోటు తీరుస్తూ మేడం గారిని సంతోష పెడుతున్నాను, కానీ మా అమ్మని చాలా బాధ పెడుతున్నాను. అమ్మ కోసమే సీతారాముల కళ్యాణం గురించి మొక్కుకున్నాను. దేవుడి దయ వల్ల ఆ కళ్యాణం జరిగింది. ఈ విషయం అమ్మకు చెప్పి అక్షింతలు తలంబ్రాలు అమ్మ చేతిలో పెట్టి తన కాళ్లకు దండం పెట్టుకోవాలనుంది. కానీ ఇక్కడ ఇలా ఇరుక్కుపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పంచేద్దాం మంగా, మేడం ఇంట్లో లేరు కాబట్టి మనం మీ ఇంటికెళ్ళి మీ అమ్మను కలిసొద్దాం. అమ్మో, మేడం వచ్చి ఎక్కడికి వెళ్లారని అడిగితే ఏ షాపింగ్కో సినిమాకో వెళ్ళొచ్చామని చెప్దాం. అంతేనంటావా? నీ లైఫ్ కూడా నీకు ముఖ్యమే కదా మంగా. నువ్వింత కష్టపడుతోంది మీ అమ్మ కోసమే కదా. ఆ అమ్మను బాధ పెట్టకూడదు. కళ్యాణ తలంబ్రాలు అక్షంతలో తీసుకొస్తాను, వెళ్దాం పద. ఏంటి పిన్ని ఇది? ఇప్పుడు మంగకేమైందని? ఇంకా ఏం కావాలి? ఎప్పుడు ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే పిల్ల స్పృహ లేకుండా ఇలా ఆసుపత్రి పాలైపోయింది. నిమిషానికి 100 సార్లు అమ్మా అమ్మా అని పిలిచేది. ఈ అమ్మను గుర్తుపట్టలేకపోతోంది. నేనెవరు తనెవరు గుర్తుపట్టనట్టు ప్రవర్తిస్తోంది. నాకు భయంగా ఉంది. ఏం కాదు పిన్ని, 2 రోజుల్లో అంతా సర్దుకుని మంగ మామూలు మనిషి అవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. నువ్వు ధైర్యంగా ఉండకపోతే మంగ మనిషి అవడం కష్టం. నువ్వింటికి వెళ్ళిపో. మంగ దగ్గర నేనుంటాను. 2 రోజులు ఆగాక మంగని ఇంటికి తీసుకొస్తాను. నువ్వెళ్ళు పిన్ని. దీన్ని వదిలి నేనెలా ఉండగలనే? మంగ దగ్గర నేనే ఉంటాను. ఏడవకుండా ఉంటావా మరి? ఉంటాను. సరే, ఇంటికి వెళ్ళి 2 రోజులకు సరిపడా బట్టలు తెచ్చుకో. అప్పటిదాకా మంగ దగ్గర నేనుంటాను. వెళ్ళు. మంగ జాగ్రత్త. నేను తొందరగా వచ్చేస్తాను. అమ్మా! అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైంది మంగా? ఇంటికి లాక్ వేసి అమ్మ ఎటో వెళ్ళిపోయింది. అయ్యో, బజార్కి ఏమైనా వెళ్ళిందేమో. నాకు తెలుసు అమ్మ ఎక్కడికి వెళ్ళదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫోన్ చేయి మంగా. అమ్మకి ఫోన్ లేదు శ్వేత. మరెలా? కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దామా? వస్తుందేమో.
ఫోన్ చేయమంగా. అమ్మకి ఫోన్ లేదు శ్వేత. మరెలా? కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దామా? వస్తుందేమో. ఏమైంది శ్వేత? మేడం కాల్ చేస్తున్నారు. మాట్లాడు మంగా. హలో మామ్. బేబీ, ఇంట్లోనే ఉన్నావు కదా? ఇంట్లోనే ఉన్నాను. నా రూమ్ లో గ్రీన్ ఫైల్ ఉంటుంది, డ్రైవర్ వస్తాడు, ఇచ్చి పంపించు. అలాగే మామ్. బాయ్ బేబీ. బాయ్. శ్వేత, మనం అర్జెంటుగా వెళ్ళాలి, పద. ఇంటి దాకా వచ్చి అమ్మని చూడకుండా వెళ్తావా? నా దురదృష్టం. పద వెళ్దాం. ఎవరి కారై ఉంటుంది? ఎవరొచ్చుంటారు? పంతులు గారు ఇంతలా ఆలోచిస్తున్నారంటే ఏదో బ్రహ్మాండమైన ముహూర్తం ఏదో పెట్టబోతున్నాడు అనుకుంటాను బావా. ఈ తరంలో జరుగుతున్న మన ఇంట్లో తొలి పెళ్లి బావా. అద్భుతమైన ముహూర్తం కావాలి. సంవత్సరం ఆలస్యమైనా పర్వాలేదు, మంచి మంచి ముహూర్తం ఉంటేనే పెట్టండి పంతులు గారు. మంచి ఏదో చెడేదో వారికి తెలిసిలే వదినా. మళ్ళీ మనం చెప్పాలా? అన్నీ చెప్పి చేయించుకుంటున్నారు కదా అత్తయ్య. ముహూర్తాన్ని కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేయించుకోండి. పంతులు గారు పనిలో ఉంటే మధ్యలో మీ మాటలేంటి? మౌనంగా ఉండలేరా? ఏ మేం మౌనంగా ఉండకపోతే పంతులు గారి నోటి నుంచి మంచి ముహూర్తం రాదా అమ్మమ్మా? అంటే రైలు వచ్చేటప్పుడు గేటు వేయకపోతే యాక్సిడెంట్లు జరిగిపోతాయోనని పెద్దావిడ ఉద్దేశం చంద్రిక. ఎవరు ఆపినా ఆపకపోయినా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. అన్నావా అన్నీ జరగవు. మన స్వప్న ఇంటి కోడలవుతుందనుకున్నాం, అయిందా? ఇది అంతే. ఇక్కడ జరిగేదేంటి, మీరు చెప్పేదేంటుదినా? సంబంధం లేకుండా మాట్లాడడం వాళ్ళ కొత్త అంటమ్మా. మీరు ఆపుతారా? కన్న కూతురికి పెళ్లి చేయడం చేత కాదు గాని కట్టుకున్న పెళ్ళాన్ని అనడానికి మాత్రం నోరు బాగా ఉంటుంది. ఇప్పుడు బావ ఏమన్నాడని చంద్రిక? నీకెందుకు అంత కోపం వస్తుంది? నా స్థానంలో మీరుంటే మీకు బాధ అర్థమయ్యేదన్నయ్యా. అందుకేనమ్మా దేవుడు కూడా ఎవరికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాళ్ళకిస్తాడు. కరెక్టే అత్తయ్య. అందుకే నిన్ను మావయ్యకి రెండో భార్యం చేశాడు, అమ్మతనం అందకుండా చేశాడు. స్వప్న, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? నీ వయసు హద్దులు గుర్తుపెట్టుకుని మసులుకో. వయసు వరుసలు నీకు మాత్రం గుర్తున్నాయమ్మమ్మా? ఆపు చంద్రిక, ప్రతిదీ గొడవేనా మీ ఇద్దరికి? కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా.
అమ్మా, వధూవరుల జాతక ఫలాలు గ్రహబలాలు బాగా పరిశీలించాను. వారికి తగిన ముహూర్తం వచ్చే నెల 12వ తారీఖున ఉంది. అది ఖాయం చేయమంటారా? వచ్చే నెల 12వ తేదీ అంటే ఇక 15 రోజులే ఉంది. ఇంత తక్కువ సమయం సరిపోతుందా అమ్మమ్మ? చాలు జనార్దన్, ఆలస్యం చేసే కొద్దీ అనర్థాలు ఎక్కువ. ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. శుభం. ఓసారి లగ్నపత్రిక చదువుతాను, అంతా వినండమ్మా. స్వస్తి శ్రీ చాంద్రమానేన హేవలంబినామ సంవత్సరే అమ్మా, అంతా సవ్యంగానే ఉంది. ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? ఏ మార్పులు లేవు పంతులు గారు. జనార్దన్, కల్పన ఇద్దరు కలిసి ఆ లగ్నపత్రిక తీసుకోండి. పెద్దవాడు చెప్పింది మీ ఇద్దరికే. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోండి. మాకు చెప్పు చెడుపెత్తా. ఇంత దూరం వచ్చి అమ్మని చూడకుండానే వెళ్తున్నాను. మళ్ళీ అమ్మని చూడడానికి మేడం గారు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో ఏంటో. బాధపడకు మంగా, బ్యాడ్ లక్. మేడం గారు ఫోన్ చేసి ఉండకపోతే నువ్వు మీ అమ్మని చూసుండేదానివి. నిజంగానే నా దురదృష్టం. ఎప్పుడు ఇల్లు విడిచి వెళ్ళని అమ్మ ఈ రోజే బయటికి వెళ్ళింది. నన్ను చూడాలని అమ్మ ఎంతగా ఎదురు చూస్తుందో పాపం.
చారి ఏమన్నా ఆలోచించావా? దేని గురించి సార్? నేను నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం గురించి. అది ఇంకా మీరు మర్చిపోలేదా సార్? ఏ నువ్వు మర్చిపోయావా? అబే లేదు సార్, మర్చిపోలేదు. నిన్నటి నుంచి ఆ విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాను సుమి. ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తావు చారి? పెళ్లిలోపు నేను నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేదంటే నేను షూట్ చేస్తాను. సార్, మేడం గారి కారు. ఎక్కడ చారి? ఎదురుగా. వెనకాల జయసార్ వస్తున్నారు. అవునా? అమ్మో, వీడు మన వెంట పడ్డాడేంటి శ్వేత? మనల్ని చూసాడా? మన కారును చూసుంటారు. ఇప్పుడు గానీ ఆయనకు దొరికేమంటే బబుల్ గమ్ లా నమిలేస్తాడు. స్పీడ్ గా వెళ్ళు శ్వేత. డ్రైవర్, స్లో చేసావేంటి? మనం స్లో అవ్వలేదండి, వాళ్ళే స్పీడ్ పెంచినట్టున్నారు. డ్రైవర్, నువ్వు కూడా స్పీడ్ గా వెళ్ళు. ఎందుకు సార్? ఫాలో అవడానికి మాత్రం వేగం సరిపోతుంది కదా. నేను ఫాలో చేయమనట్లేదు, ఆ కార్ని ఓవర్టేక్ చేయమంటున్నాను. ఒరే నీ మొహం అన్న, ఆయన చెప్తున్న మాటల్లోని భావన చేసింగ్ అని. శ్వేత, గెట్ డౌన్. నిత్య, నువ్వు కూడా దిగు. ఏంటా స్పీడ్ శ్వేత? ఇది సిటీ రోడ్ అనుకున్నావా లేక హైవే అనుకున్నావా? రహదారి ఏదైనా అతివేగం ప్రమాదకరం. పైగా ఆడపిల్లవి, నీకంత దూకుడేమిటి? అసలు నీకు పర్మిట్ ఉందా? చారి, వెహికల్స్ కుండేది పర్మిట్, మనుషులకు ఉండేది లైసెన్స్. నాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది సార్. ఉంటే మాత్రం పక్కన నెత్తిని పెట్టుకుని త్వరలో మా పెళ్లి పెట్టుకుని ఇంత ర్యాష్గా డ్రైవ్ చేస్తావా? తను తప్పేం లేదు, నేను స్పీడ్ గా వెళ్ళమన్నాను. ఎందుకు? అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఇలా అయితే ఇంటికి వెళ్ళరండి, ఇహలోకం నుండి పరలోకానికి వెళ్తారు. చారి, సారీ. ఫస్ట్ డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్చుకో. చారి, తనకి డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పు. ఏమిటి నేనా? నువ్వే చారి. మహాప్రభు, నాకు డ్రైవింగ్ రాదు. నేను నిత్యం తీసుకెళ్తాను, నువ్వు నోరు మూసుకుని శ్వేతతో వెళ్ళు. పద నిత్య. ఎక్కడికి? మీ ఇంటికి. నేను నా కార్లోనే వెళ్తాను. నాకు శ్వేత డ్రైవింగ్ పై నమ్మకం లేదు. నాకు మీపై నమ్మకం లేదు. ఏంటి? మీ మీద నమ్మకం లేదు. నమ్మితే కదా తెలిసేది. ఓకే, డూ వన్ థింగ్, నువ్వు డ్రైవింగ్ చేయి. తను డ్రైవింగ్ చేస్తే నిజంగానే పైకి పోతారు. ఏమిటి నీలో నువ్వేదో కొనుక్కుంటున్నావు? అదేదో పైకి మాట్లాడి చావు, మాకు అర్థమై వస్తుంది. ఏం లేదు,
మేడంకి ఇప్పుడు డ్రైవింగ్ చేసే మూడ్ లేదంటున్నాను. ఓ మూడ్ లేదా? ఆ మూడ్ నేను తెప్పిస్తాను. కమ్ నిత్య. వద్దండి. నాతో కలిసి 100 ఏళ్ళు జర్నీ చేయాల్సిందానివి జస్ట్ 1 or 2 కిలోమీటర్స్ జర్నీ చేయలేవా? మీరు వెళ్ళండి మేడం. మీరు డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చొని చూడాలని సార్ తెగ సంబరపడిపోతున్నారు. మీరు కాదనకండి. మీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు చారి గారు. నీకే ఇంకా అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ ప్రైవసీగా అలా కలిసి బయటికి వెళ్దాం అనుకుంటే మధ్యలో పానకంలో పుడకల్లా నువ్వు నేను ఎందుకు? రాయ్ కోటిపల్లి రేవులో కొబ్బరికాయలు అమ్ముడవని వాళ్ళకి అలా దెయ్యం చూపు చూస్తూ నిలబడతావే, ఆ తాళం చేయి సార్. వెళ్ళి కారులో కూర్చొని తగలడు. కీ సార్. కమ్ నిత్య. దేవుడా, ఈరోజు మమ్మల్ని నువ్వే కాపాడాలి. మంగకి డ్రైవింగ్ రాదు. ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటో. కోతి చేతిలో కొబ్బరి చెప్పును కొండ ముచ్చెత్తుకుపోతుంటే చూస్తున్నట్టు ఆ చూపేమిటి? చారి గారు, ఎందుకైనా మంచిది అంబులెన్స్ కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పండి. ఏమిటి, నేను డ్రైవింగ్ చేస్తాననే? నువ్వు అనవసరంగా కంగారు పడకు. డ్రైవింగ్ మా డ్రైవర్ చేస్తాడు. నువ్వు వెనక కూర్చో ప్రైవసీగా, ఓకేనా? కమాన్. ఏంటి నిత్య, స్టార్ట్ చెయ్యి. ఎలా? ఎలా ఏంటి? కీ పెట్టి. ఏం చూస్తున్నావు? ఇది ఎక్కడ పెట్టాలా అని. ఫనీ, జర్నీలో ఇలాంటి జోక్స్ చాలా అవసరం. ఐ లైక్ ఇట్ నిత్య. ఓకే, ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దామా? ఏంటి? స్టీరింగ్ పట్టుకొని క్లచ్ పై కాలు వేసి గేర్ వేసి కార్ని మూవ్ చేయి. కిందేం చూస్తున్నావు నిత్య? కింద 3 ఉన్నాయి. దేనిపైన కాలు వేయాలా అని. నువ్వు డాక్టర్ అయి ఉంటే హాస్పిటల్లో ఏ పేషెంట్కి ట్రీట్మెంట్ అక్కర్లేదు నిత్య. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో బతికించేస్తావు. నేను డాక్టర్ని కాదు, డ్రైవర్ని కూడా కాదు. ఎందుకు కాదు?
నా లైఫ్కి డ్రైవర్వి నువ్వే. చచ్చిపోతారు. ఏంటి? ఇప్పుడు నేను ఈ కార్ తోలడం అవసరం అంటారా? ఇది అవసరం కాదు నిత్య, ఫర్ మై హ్యాపీనెస్. వీళ్ళు కారు ఎక్కప్పుడే 5 నిమిషాలు అవుతుంది, ఇంకా కారు కదలటం లేదేంటబ్బా? అది కదలకపోవడమే మంచిది చారి గారు. ఏ మా సారు మేడంతో సరదాగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఆయన సరదా కోసం మేడంను తీసుకెళ్లేదు, ప్రాణాలతో చెలకాటవాడడానికి తీసుకెళ్లేదు. అబ్బా, కార్లో వెళ్తూ కూడా జోక్స్ వేసుకోవచ్చు కదా నిత్య, మూచేయ్. తప్పదంటారా? తప్పించుకోవడానికి నేనేం తప్పు చేయట్లే కదా. మీరు చేస్తే తప్పు చేద్దామంటారు, లేదా నన్ను ఇలా ముప్పు తిప్పలు పెడతారు. ఏమైనా సరే ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేయాలి, నేను ఎంజాయ్ చేయాలి. లెట్స్ గో. మీ కర్మ, మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా. మీద పడతారేంటి మీరు? డ్రైవింగ్ చేస్తుంటే ముందు పెడతారేంటి? నువ్వు పడతావేంటి? నేను చేస్తాను, మీరు వదలండి. కారు పున్నాగ డాన్స్ వేస్తుందా, లేక కారులో ఉన్న వాళ్ళు డాన్స్ వేస్తున్నారా? వాళ్ళు డాన్స్ చేయట్లేదు, డేంజర్ లో ఉన్నారు. కొంపతీసి నిత్యా మేడంకి డ్రైవింగ్ రాదా? ఇంతసేపటి నుంచే చెప్తున్నది అదే కదా. ఓసి నీ అమ్మగడ పడ చావు కబురు చల్లగా చెప్తావేమిటే? పదా రా. అయ్యో బ్రేక్! ఇందులో బ్రేక్ ఇది దేవుడా. హే బ్రేక్ బ్రేక్! అక్కడ చూడు, కింద దాన్ని ప్రెస్ చేయి. ఎక్కడ? అమ్మయ్యా, కారు ఆగిపోయింది. దిగండి సార్, దిగండి. ఓ ఓ ఓ. హే ఏంటి అసలు అసలు డ్రైవింగ్ రానట్టు అలా డ్రైవ్ చేసావు? అసలు ఇదంతా మీ వల్లే జరిగింది, మీరే కదా. సార్ మీరు డేంజర్ లో ఉన్నారనుకున్నాను గానీ ఇలా కారులో దాగుడు మూతలు ఆడతారనుకోలేదండి. మీరు సూపర్ సార్. దాగుడు మూతలు ఏంటి చారి? ఏమిటా? ఇదిగో మీ ముఖ చిత్రం చూసుకోండి. నాకేం తెలియదు శ్వేత, ఆయనే కార్ అటు ఇటు తిప్పారు. ఓహో, చుంబనాల కోసం చక్రం తిప్పారన్నమాట. బాగుంది సార్. చెండాలంగా ఉంది. ఎవరైనా ఇలా చేస్తారా? ముందు మోహన్ తుడుచుకోండి. ఎందుకు? నీ జ్ఞాపకాలుగా ఇలాగే దాచుకుంటాను. జ్ఞాపకాలని మనసులో పెట్టుకుని దాచుకుంటే బాగుంటుంది సార్. మేడం గారు అన్నట్టు ఇలా మొహం మీద పెట్టుకుని తిరిగితే బాగోదండి. ఇదిగోండి, తుడుచుకోండి. ఏంటి నా వంక చూస్తున్నారు? నేను వచ్చి తుడవాలా? నువ్విచ్చిన గిఫ్ట్ ని నువ్వే చెరిపేస్తావా? నేనేమీ ఇవ్వలేదు. ఇవ్వండి, చెరిపేస్తాను. వద్దు, నేనే తుడిచేసుకుంటాను.
శ్వేత మనం వెళ్దాం పద. ఏమైనా మీకు ధైర్యం ఎక్కువే సార్. నిజం చెప్పు. బాగా తెగించేశారు. పెళ్లికి ముందు మీకు అసలు ఇలాంటి ఫీట్లు అవసరమా చెప్పండి? పెళ్లి తర్వాత చేస్తే కాపురం అంటారు చరి, పెళ్లికి ముందు చేస్తే ప్రేమ అంటారు. తేడా తెలిసిందా? ఏదైనా మీకు కన్వీనియంట్ గా మార్చుకోవడంలో మీరు సిద్ధహస్తులు. పదండి వెళ్దాం. అయ్యా పదండి. సో జరిగిందేది మీకు గుర్తులేదంటారు. ఇందాకటి నుంచి అదేగా చెప్తున్నాను. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరు అసలు డాక్టరేనా? నా ఐడెంటిటీ తెలుసుకోవాలని నాకు మాత్రం ఉండదా? ఎంత ట్రై చేసినా ఏమీ గుర్తుకు రావట్లేదు. ఓకే రిలాక్స్. నర్స్ టూ 3 డేస్లో హెడ్ ఇంజరీ తగ్గిపోతుంది. యూ డోంట్ వర్రీ. డాక్టర్ గారు, మా అమ్మాయికి గతం గుర్తొచ్చిందా? లేదమ్మా, తనకేమీ గుర్తులేదనే చెప్తోంది. తనకెప్పుడు గతం గుర్తుకొస్తుంది డాక్టర్? ఖచ్చితంగా చెప్పలేము. రేపే రావచ్చు, నెల రోజుల్లో రావచ్చు, సంవత్సరంలో రావచ్చు. అదేంటి డాక్టర్, 2 రోజుల్లో మామూలు మనిషి అయిపోతుందని మీరే కదా చెప్పారు. మీ అమ్మాయి తలకు ఇంతకు ముందే గాయమైంది. ఇప్పుడు అదే చోట మళ్లీ దెబ్బ తగలడం వల్ల ప్రాబ్లం పెద్దదయింది. మంగకి ఇంతకు ముందు గాయం అవడం ఏంటి సార్? చిన్నప్పటి నుంచి దానికి ఏనాడు చిన్న గాయం కూడా కాలేదు. లేదమ్మా, తనకు ఆల్రెడీ గాయం ఉంది. నేను దాని తల్లిని డాక్టర్, నాకు తెలియకుండా ఎలా? నేను డాక్టర్నమ్మా, ట్రీట్మెంట్ చేసి నాకు తెలీదా? ఇది తన తలకు తగిలిన 2వ గాయం. భగవంతుడా, లోపలున్నది నిత్య కాదు కదా? ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్? ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. మంగా, నొప్పి ఎలా ఉంది? ఎలా ఉండటం ఏంటి? పెయిన్ఫుల్ గానే ఉంది. ఏంటి మంగా అమ్మని అంతలా విసుక్కుంటున్నావు? మంగేంటి మంగా? నీ పేరు అదే కదే. మంగా గంగా, వేరే పేరే దొరకలేదా మీకు? ఇంతకీ నేనెవరిని? నా రిలేటివ్స్ ఎవరు? ఏమైంది నాకు? నేనెవరో తెలియకుండా ఈ టార్చర్ ఎన్నాళ్ళు నాకు? టెన్షన్ అవ్వకు మంగా, 2-3 రోజుల్లో అంతా బాగవుతుంది. మై గాడ్, ఇంకా 2 డేస్ నేను ఇక్కడ ఉండాలా? లేదే, ఈ రోజే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. అవును, నీకింతకు ముందు ఎప్పుడైనా తల మీద దెబ్బ తగిలిందా? ఇప్పుడు ఎలా జరిగిందో అదే గుర్తుకు రావట్లేదు. ఎప్పుడో జరిగింది ఎలా గుర్తుంటుంది? నీ తలపై 2 గాయాలున్నాయని డాక్టర్ చెప్పారే, అందుకని అడిగాను. అర్జెంటుగా నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి, లేదంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. తీసుకెళ్ళండి. హలో
స్వరూప్ గారు, నేనండి జనార్దన్ని. చెప్పండి జనార్దన్ గారు. ఓ గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశానండి. జై నిత్యల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. అవునా? ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 12th. ఓ, అంటే ఇంకా 15 డేస్ మాత్రమే ఉంది. అవునండి, అది చాలా మంచి ముహూర్తం అని పంతులు గారు చెప్పారు. మా అమ్మమ్మ కూడా ఆ ముహూర్తమే ఖాయం చేశారు. మీకు అభ్యంతరం లేదు కదా? నో నో నో, నాకోకే. మరి జై ఏమన్నాడు? మన ముందు బయటపడట్లేదు కానీ జై నిత్యలు తమ పెళ్లి ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ అండి. అవును, నోరు తెరిచి అడగడం ఒక్కటే తక్కువ. ఈ న్యూస్ వింటే ఇద్దరు ఎగిరి గంతులేస్తారు. వాళ్ల సంతోషమే కదండి మనకు కూడా కావాలి. ఈ పెళ్లి గురించి వాళ్ళు మాత్రమే కాదు, చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ త్వరలోనే జై నిత్యల కళ్యాణ వైభోగాన్ని చూపిద్దాం. చాలా మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక పెళ్లేర్పాట్లు మొదలు పెట్టాలి. అవునండి, టైం కూడా ఎక్కువ లేదు. మన 2 కుటుంబాల్లో జరుగుతున్న మొదటి పెళ్లి. ఏర్పాట్లు గ్రాండ్గా ఉండాలి. ష్యూర్, కానీ విని ఎరుగునంత వైభోగంగా చేద్దాం. అలాగే. ఉంటాను స్వరూప్ గారు. బాయ్ అండి. థ్యాంక్ గాడ్, ముహూర్తం త్వరగానే ఫిక్స్ అయింది. నిత్య డ్రీమ్స్ నెరవేరడానికి ఇంకా 15 డేస్ టైం ఉంది. బేబీ చాలా హ్యాపీ అవుతుంది. ఈ న్యూస్ వెంటనే బేబీకి చెప్పాలి. ఈ పెళ్లి జరగాలంటే ముందు మంగనింటికి పిలిపించాలి. పెళ్లికి దాన్ని మానసికంగా ప్రిపేర్ చేయాలి. అందుకు ఇప్పటి నుంచే నేను రెడీ అవ్వాలి. శ్వేత, శ్వేత. మేడం, బేబీ ఎక్కడా? రూమ్ లో ఉన్నారు మేడం, పిలవమంటారా? వద్దు, నువ్వు కార్కేసి తీసుకురా, మనం బయటకెళ్ళొద్దాం. ఎక్కడికి మేడం? మంగ దగ్గరికి. ఎందుకు మేడం? వెంటనే దాన్ని చూడాలి. దానికి ఓ విషయం చెప్పాలి. బేబీ పెళ్లి ఫిక్స్ అయింది. నెక్స్ట్ మంత్ 12th చాలా పనులున్నాయి. ఇంకా 15 డేస్ టైం ఉంది. ఈ విషయం మంగతో చెప్పి పెళ్లి టైంకి దాన్ని ఇంటికి రమ్మనాలి. ఇద్దరం వెళ్ళి త్వరగా తిరిగొచ్చేద్దాం. రా. వద్దు మేడం. ఏ? అమ్మాయి గారికి ఈ విషయం తెలిస్తే బాగోదు మేడం. అందుకే బేబీకి చెప్పకుండా వెళ్ళొచ్చేద్దాం. అంటే మేడం, మంగన్ అమ్మాయి గారు ఎక్కడ దాచిపెట్టారో నాకు తెలీదు. ఓవర్ యాక్ట్ చేయకు. నాతో ఇలా అబద్ధం చెప్పమని బేబీ నిన్ను బెదిరించిందా? లేదు మేడం, నిజంగా నాకు తెలీదు. బేబీకి వికారాబాద్ హిల్ స్టేషన్ గెస్ట్ హౌస్ తప్ప ఇంకో హౌస్ తెలీదని నాకు తెలుసు. ఆర్గ్యూ చేసి టైం వేస్ట్ చేయకుండా త్వరగా బయలుదేరదాం. శ్వేత. మేడం. తకిట తక్ జం పలికే నేనా గుండెలో 7 రంగుల ప్రేమ ఖనిజం మెరిసే నేనా కళ్ళలో గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు వందేళ్ల ఊపిరిపై నీ పేరు రాసివ్వు రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు ఇంత అందం లేదిక అని రుజువు చేసావు. సార్. అయ్యో రామా, ఈయనేమిటి ఇలా కూర్చున్నాడు? సార్. సార్. ఏంటి చారి అరుస్తున్నావు? నా ఆర్తనాదం మీ కర్ణభేరిని తాకిందా మహాప్రభు? నీ వాయిస్ కర్ణ కఠోరంగా ఉంది. ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పు. ఏమిటండి అసలు, ఏమిటండి మీరు ఇలా? ఇదిగో 15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఈ పరధ్యానం ఏమిటి అని అవతల ఎన్నో పెళ్లి పనులు పెట్టుకుని వాటి గురించి ఆలోచించకుండా ఇక్కడ కూర్చుని ఈ యోగాలు మెడిటేషన్లు అవసరమా? అదే నా పెయిన్ కూడా చారి. ఈ 15 డేస్ పెళ్ళంటూ నన్ను నిత్యని కలవకుండా చేస్తారు. ఓహో,
మీరు అందుకు ఫీల్ అవుతున్నారా? కొన్ని రోజులకి అవ్వకపోతే ఏమవుతుందండి? ఆహా, ఏమవుతుంది అని. పెళ్ళైన వాడివి నీకేం తెలుస్తుంది నా బాధ? అంటే పెళ్ళైతే ప్రేమ ఉండదంటారా ఏమిటి? పెళ్లికి ముందు ఆ ప్రేమ వేర్చారి, అనుభవిస్తే గానీ ఆ ఫీలింగ్ అర్థం కాదు. నిత్యా మేడం గారికి తమకి నిశ్చితార్థమైన క్షణం నుండి తమరు బిజినెస్ ని ఆఫీస్ ని గాలికి వదిలేసేసి సర్వకాల సర్వావస్థల యందు నిత్యా మేడం గారి నామస్మరణలోనే గడుపుతున్నారు. పైపెచ్చు నిత్యా మేడం గారు చాలా రోజులు తమర సమక్షంలోనే తమర సన్నిధిలోనే ఉన్నారు. అయినా మీకు తనివి తీరలేదా మహాప్రభు? ఇంకో 2 రోజులు నిత్య దగ్గరే ఉండాలనిపిస్తుంది. ఏమైనా ఆలోచించావా? ఆలోచించి ఆలోచించి నా బుర్ర బాయిలర్లా వేడెక్కింది తప్పితే ఒక చిన్న ఐడియా కూడా రాలేదండి. నువ్వేం పియ్యవు చారి, బాస్ కోసం ఇంత చిన్న హెల్ప్ కూడా చేయలేవా? తమరి కోసం నేను ఎన్నో పనులు చేశాను, మీరు అవేమీ గుర్తించట్లేదు సుమి. మధ్యాహ్నం ఆకలి తీరిందని రాత్రికి ఆకలి వేయటం మానేస్తుందా, లేదా తినడం మానేస్తావా? ఎప్పుడో ఏదో చేసావని కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నాకు బిజినెస్ థాట్స్ తప్ప వేరే ఆలోచనలు రావు, అందుకే నిన్ను అడుగుతున్నాను. అక్కడికి ఏదో తమరు 24 గంటలు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారే. ఇదిగో మీరు నిత్యా మేడం గారి మీద పెట్టిన శ్రద్ధలో పిసరంతా బిజినెస్ మీద పెట్టుంటే ఈ బాడీకి మీరు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అయి ఉండేవారు. చారీ, ప్లాన్ చెప్పమంటే డైవర్షన్ గురించి మాట్లాడుతావేంటి? తమరు ప్రేమలో డైవర్షన్ తీసుకుంటే తప్పలేదు కానీ మళ్ళీ నన్ను అంటున్నారా? బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడేమిటి, మిమ్మల్ని ఎలాగైనా ఇంటికి పంపించాలి అంతే కదా? అంతే చారీ, ఎలా అయినా నేను నిత్య దగ్గర ఉండాలి. ఎలాగైనా అంటే అర్జునుడు సుభద్ర దగ్గరికి సన్యాసి వేషంలో వెళ్ళినట్టు వెళ్తారా ఏమిటి? సూపర్ చారీ, ఈ ఐడియా ఏదో బాగుంది కదా. బాగుంది అని మెల్లిగా అంటారేమిటండి? ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా. ఇదిగో దీనికి కథ, స్క్రీన్ ప్లే, పాటలు, దర్శకత్వం ఎవరో తెలుసా అండి? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. వెరీ గుడ్ చారీ, మనం కూడా అదే ఫాలో అవుదాం. అయితే తమరు పెట్టుడి గడ్డాలు మీసాలు తగిలించుకుంటారన్నమాట. నేను శ్రీకృష్ణుడు వారిలా మీ వెనకుండి కథ నడిపించాలన్నమాట. లేదు చారీ, ప్లాన్ లో చిన్న చేంజ్. కృష్ణుడు పోషన్ నాది, మీసాలు గడ్డలు గెటప్ నీది. అయ్యో, ఫార్ములా మారిస్తే ప్లాన్ బెడిసికొడుతుందండి, చాలా డిఫరెన్సెస్ వస్తాయి. ఏమీ రావు, ఏదో బాబా పేరు చెప్పి నిన్ను నా ఇంటికి తీసుకెళ్తాను. ఏదో కారణం చెప్పి నన్ను అక్కడ సెటిల్ చేయి. నా వల్ల కాదండి, ఈ పెట్టుడు గడ్డాలు మీసాలు పెట్టుకోవడం అంటే నాకు పరమ అలర్జీ. ఒక గంటే గచ్చారి, నా కోసం భరించలేవా? మరిదే గిల్లి జో కొట్టడం అంటే. మీరు మరీ ప్రతిమాలేస్తున్నారు. సర్లేండి.